నాయక్ గారు విన్నారు మూసీ. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. చెప్పండి, ఇప్పుడు మూసీకి సంబంధించి డెఫినెట్గా ఈ ప్రాజెక్టు పర్టికులర్గా పునరుజ్జీవింపజేయాలి అని అంటే పక్కనున్నటువంటి కట్టడాలు అవి అక్రమమైన సక్రమమైన తీసేయాల్సినటువంటి పరిస్థితి. అక్కడ ఫస్ట్గా మనకు గుర్తొచ్చేది ఏంటి? పరిహారానికి ఇచ్చేంత నిధులు మన దగ్గర ఉన్నాయా? ఒకవేళ వీళ్ళని తీసి వేరే కట్టడాలు కట్టినట్టయితే అది బఫర్ జోన్, ఎఫ్టీఎల్ అని ఇవన్నీ ఏం లెక్కకు వస్తాయి, ఇదేం లెక్కలో ఉంది అనేది కూడా చాలా కన్ఫ్యూజన్ స్టేటస్లో ఇక్కడ మూసీ ప్రాజెక్ట్ ఉన్నదండి. మేడం, మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం. నమస్తే అండి. మూసీ అనేది అభివృద్ధితో పాటు ఒక దాంట్లో పెట్టే ప్రతి రూపాయి పెట్టుబడి మేడం. గవర్నమెంట్ ఆ యాంగిల్ దాన్ని ఆలోచిస్తుంది. మీరు చూడండి, బఫర్ జోను, ఎఫ్టీఎల్ అని చెప్పి ఆ కారణాన్ని ఆ సాకును చూపి పేద ప్రజల ఇళ్లను కూలగొట్టి మధ్యతరగతి వాళ్ళు ఏది పైసలు పెట్టి కొనుక్కున్న అపార్ట్మెంట్లని అడ్డగోలు కూలగొట్టే నిర్ణయం ఈ ప్రభుత్వం తీసుకోవద్దు. ప్రభుత్వానికి అవసరం లేదు. నిన్న కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఒక మాట చెప్పుండే గౌరవ ముఖ్యమంత్రి గారి సభలో. నిన్న ఎకో పార్క్ ఓపెనింగ్ లో మీరు చూసుంటారు. నాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది ముఖ్యమంత్రి గారి మీద. పేద ప్రజలను ఆదుకొని మూసి ప్రక్షాళన చేస్తారు. ఈ మూసిను ఏది పునర్జీవం తెచ్చి సుందరీకరణగా మార్చి ఇక్కడ ఎకానమీని బిల్డ్ చేస్తారని చెప్పి సంపూర్ణమైన నమ్మకం ఉందని చెప్పి బీజేపీకి సంబంధించిన చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. బీజేపీకి సంబంధించిన కొండా విశ్వేశ్వరరెడ్డి గారి కాన్స్టిట్యున్సీ కందుకూరు కాన్స్టిట్యున్సీ. ఆ కందుకూరుకి సంబంధించిన పెద్ద మనిషి మన వెంకటరెడ్డి గారు. సో విషయం ఏంటంటే మేడం, ఇప్పుడు 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 వ్యవహారంలో పోతుంది మేడం. మీరు పరిహారం గురించి మాట్లాడారు కాబట్టి చెప్తున్నా. మధు పార్క్ ఉంది మేడం. మధు పార్కు వారు కొన్నప్పుడు మార్కెట్ వాల్యూ 1000 రూపాయలు మేడం. ఇప్పుడు దాని మార్కెట్ వాల్యూ స్క్వేర్ ఫీట్ కి 3000 రూపాయలు మేడం. ప్రభుత్వం ఇస్తా అనుకుంది 5000 రూపాయలు మేడం. దాన్ని బఫర్ జోన్ లో సాకుగా చూపడము, అదేవిధంగా ఎఫ్టీఎల్ లో సాకుగా చూపడము ప్రభుత్వం చేస్తలేదు. ప్రభుత్వానికి ఒక హక్కు ఏముంటుందంటే అభివృద్ధిలో భాగంగా ల్యాండ్ అక్విజిషన్ కానీ రిహాబిలిటేషన్ కల్పించడం కానీ అది చట్టంలో కల్పించిన, రాజ్యాంగం కల్పించిన ఒక హక్కు. సో దానికి వాళ్ళకు అనుకూలంగానే మార్చే ప్రయత్నం చేస్తారు, వాళ్ళకి అనుకూలంగా కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తారు. గతంలో మీరు ఒకసారి గమనించడం లేదు మేడం, రివర్ బెడ్ లో ఇల్లులు ఉంటే ఆ ఇల్లు అందరినీ రీప్లేస్మెంట్ చేసి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు. వెంకట్ నాయక్ గారు ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చింది ఎవరికి? ఇండ్లు లేని వాళ్లకు, పేదవాళ్ళకి ఇచ్చారు. ఇండ్లు ఉన్న వాళ్లకు, వాళ్లే సంపాదించి కొనుక్కున్న వాళ్లకు డబుల్ బెడ్రూమ్ కాన్సెప్టే కాదు కదా, వాళ్ళకు పరిహారం కావాలి. ఇప్పుడు ఏం లేదనుకోండి, ఏం లేని వాళ్లకు ప్రభుత్వం ఇల్లు కల్పిస్తుంది. అదే డబుల్ బెడ్రూమ్ కాన్సెప్ట్, మీ ఇందిరమ్మ ఇళ్ల కాన్సెప్ట్, ఈవెన్ పిఎం ఆవాస్ యోజన అయినా అదే. సో పేదలకు ఇండ్లు ఇవ్వాలి. సో వాళ్ళని తరలించారు, సంతోషం నిజం చెప్పాలంటే. కాకపోతే అక్కడ ఆల్రెడీ జీవితకాలంలో సంపాదించుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు. సో వాళ్లకు పరిహారం అవసరమవుతుంది. వాళ్ళది కోల్పోయినప్పుడు ఇచ్చేది పరిహారం. ఇప్పుడు వీళ్ళది వాళ్ళ కాన్సెప్ట్లోకి రాదు. మీరు ఎవరికైతే ఇచ్చారో వాళ్ళకి అసలు ఏం లేదు. ఇవ్వడం మంచిది, వాళ్ళని తరలించడమే మంచిది. ఏం లేదు కాబట్టి వాళ్ళు మీరు కల్పించారు, చాలా సంతోషం, ఆహ్వానించదగ్గ విషయం. బట్ వీళ్ళ పరిస్థితి ఏంటని మేడం, 5000 రూపాయల స్క్వేర్ ఫీట్ తో అంతకంటే మంచి ఇల్లు కూడా కల్పిస్తాం. అదే అయితే వెంకట్ నాయక్ గారు మీరు క్లారిటీ ఇస్తున్నారు 5000 రూపాయలకు అన్నటువంటిది ఎవరికి లేదు లేదు అక్కడ. లేకపోతే వాళ్ళు ఎందుకు ఆందోళన చేస్తారు? వాళ్ళకి ఇచ్చినటువంటి పేపర్లో పడింది ఏంటంటే, మీరు మధు పార్క్ బ్రిడ్జ్ గురించి మీరు మాట్లాడారు కాబట్టి అది పేపర్లో అనౌన్స్మెంట్ వచ్చి, ఆ అనౌన్స్మెంట్లో అంటే ఆ నోటిఫికేషన్తో దాంట్లో ఏంటంటే వాళ్ళ సర్వే నెంబర్లు ఉన్నాయని వాళ్ళు చూసుకొని వాళ్ళు ఆందోళన చేశారు. ఇవి తొలగిస్తున్నాం, ఇది తీసేస్తున్నాం అన్నటువంటిది వాళ్ళు చూసుకొని మాట్లాడారు. లేదంటే ఇక్కడ నుండి ఇది వస్తుంది, మీది పోతుంది, మీకు ఇంత ఇస్తాము, మార్కెట్ రేట్ ఇంత ఉంది, మీకు ఏం నష్టపోరు అన్నటువంటి భరోసా ఎక్కడ ఉందా? మేడం ఒకటి చెప్పండి, మీరే గుర్తు చేశారు, గుర్తుపెట్టుకోండి మేడం. ఒకటి, ఇప్పుడు కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు ఇనిషియేషన్ తీసుకొని అంశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఎప్పుడైనా సరే ఒక నోటిఫికేషన్ జారీ చేసినప్పుడు అక్కడ ఆల్రెడీ స్టడీ చేసిన తర్వాత నోటిఫికేషన్ జారీ చేస్తారు, ఏది ఆక్యుపేషన్ కోసం అని చెప్పి. సో ఇప్పటి వరకు ఆ ప్రక్రియ జరగలేదు. కేవలం ఏదైతే డిజైన్ ఉందో ఆ డిజైన్ లో భాగంగా పోయే ఛాన్సెస్ ఉన్నాయని మాత్రమే ఇప్పటి వరకు ఒక పర్సెప్షన్ అయితే ఉంది మేడం. సో మేమేమంటున్నాం అంటే 5000 రూపాయల వరకు కూడా అది ఇచ్చేనా తీసుకొని వారిని ఒక చోట రీప్లేస్మెంట్ చేయాలి, రీహాబిలిటేషన్ చేయాలనే అదైతే ఉంది మేడం. దానికి మేమేమనుకుంటున్నాం, దాదాపు 90% కంటే పైన వాళ్ళు కూడా దాన్ని అంగీకరిస్తారనే నమ్మకం, విశ్వాసం కూడా ఉంది మేడం. సో ఎవరినైనా సరే ఉన్న ఇంటిని, ఉన్న వ్యవహారాన్ని అంత ఈజీగా తెగదెంపులు చేయాలంటే అంత ఈజీ వ్యవహారం అయితే కాదు మేడం. అది ఎవరిలోనైనా సరే. మీరు చూడండి ఒకసారి, గతంలో వారు మాట్లాడుతున్నారు
మల్లన్న సాగర్ విషయంలో కూడా ఏది కనీసం 2013 చట్టం ప్రకారం కంపెన్సేషన్ ఇవ్వమన్నా కూడా ఇచ్చిన సందర్భాలు లేవు కదా మేడం. వాళ్ళందరినీ బాధితులు చేశారు కదా. ఇప్పటి వరకు కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. ఏది గజ్వేల్ లాంటి ప్రాంతాల్లో మల్లన్న సాగర్ బాధితులు ఎవరైతే ఉన్నారో దాదాపు 7-8 సంవత్సరాల క్రితం జరిగిన వ్యవహారానికి ఇప్పటికిప్పుడు కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి కదా. సో గతం గురించి మేము మాట్లాడతాం, మేము ఏం చేయగలుగుతున్నాం, మా దగ్గర ఏం అవకాశాలు ఉన్నాయి. వెంకట్ నాయక్ గారు, వాళ్ళు అది అన్యాయం అన్నటువంటి కాన్సెప్ట్ లో ఉన్నప్పుడు వాళ్ళను ఇదే విధంగా ప్రశ్నించినాం. ఇప్పుడు వాళ్ళు మీరు కాదు, మీరు కాంగ్రెస్, ప్రజాపాలన, ప్రజల కోసం ఉన్నారు. వాళ్ళు చేసిన తప్పులు సరి చేయడానికి వచ్చిన వాళ్ళు మీరు మంచి మాట చెప్పారు ఇందాక జ్యోత్స్న గారు. రివర్ బెడ్ లో ఉన్న ఇళ్ళకే, రివర్ బెడ్ లో ఉన్న ఇళ్ళవి నిజంగా చెప్పాలంటే అవి ఇల్లీగల్ ఇల్లే. వాటికే డబుల్ బెడ్ ఇల్లు ఇచ్చినాం మేడం. మేము అంత ఈజీగా వాళ్ళని వెకేట్ చేసి వాళ్ళని ప్రాల్దోరే ప్రయత్నం చేయలేదు. ప్రజాస్వామ్యంలో ప్రజల జీవన విధానానికి, రైట్ టు లైఫ్ ని వైలేట్ చేసేంత సైకుచిత మనస్తత్వంతో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పార్టీ కానీ లేదు. నేను ఇంకో విషయం చెప్తున్నాను, వాళ్ళు ఎస్టీపీలు పెట్టారని అంటున్నారు. ఎస్టీపీలు అంటే ఎంతో వేల కోట్లు అయితే దానికోసం ఖర్చు చేసి ఉంటారు కదా. మరి ఎస్టీపీల వల్ల ఇంత శాతం నీళ్లు మేము శుద్ధి చేయగలిగినాం, ఎస్టీపీల వల్ల ఇంత అభివృద్ధి చేయగలిగినాం. వాటి నిర్వహణ మీరు చేయాలి కదా మేడం. వాటిని ఇప్పుడు ఈ 2 ఏళ్లుగా మీరు నిర్వహిస్తుంది, మీరే లెక్క చెప్పాలి. 3 ఎస్టీపీలు లాస్ట్ ఇయర్ నాగోల్ దగ్గర ఉంటే 3 ఎస్టీపీలు ఎవరైనా మేడం అవి ఇప్పుడు మూసి ప్రక్షాళన చేయాలి, పునర్జీవన చేయాలి. ఎక్కడి నుంచి చేయాలి మేడం? కింద నుంచి చేయాలా? పైనుంచి చేయాలి. ఏది హిమాయత్ సాగర్ మేడం, మీరు మూసి ప్రక్షాళన గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. నేను ఒక ప్రశ్న అడగనా మేడం? అడగండి మేడం. మీరు చూడండి మేడం, మీరు ఒకటి గమనించండి. మూసి ప్రక్షాళన విషయంలో ఈ రోజు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ఏవైతే చెరువులు ఉన్నాయో అవి మూసికి ఏది ప్రధానమైన నీటి సోర్స్ అనుకున్నప్పుడు ట్రిబులోన్ జీవో కింద ఉన్న రెండు చెరువులను ట్రిబులోన్ జీవో ఎత్తేస్తే అక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ కానీ మిగతా వాటిని కానీ డెవలప్ చేయాలన్న ఒక ఆలోచనతో బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఈ రోజు ఏది మూసి ప్రక్షాళన తీసుకోవాలి ఉన్నట్టా లేనట? ఒక్కసారి ట్రిబులోన్ జీవో ఎత్తేస్తే ఈ 2 నదులు, ఈ 2 సరస్సులు ఆగమైపోతాయి. ఆగమైన నీళ్లు మళ్ళీ మూసిలోనే వస్తాయి కదా మేడం. ఇవన్నీ ఏదో ఏమంటారు, కేవలం సుందరీకరణ పేరుతో 4 శ్లోక్ చెట్లు తీసుకొచ్చి ఇటు పక్క నాటించి ఎస్టీపీ అని చెప్పి 4 రోజుల దగ్గర 1-2 పెట్టేసి మేమేదో క్లీన్ చేస్తున్నాం, మేమేదో చేస్తున్నాం అంటే అది కుదరదు కదా మేడం. ఇప్పుడు వెంకట్ నాయక్ గారు, ఎస్టీపీలు అంటే 3000 కోట్లతో పెట్టారు. అండ్ దట్టు కేంద్రం నుంచి సపోర్ట్ తోని. మీకు అర్థమైందా అది? ఇప్పుడు కేంద్రం ఊరికే ఫండ్స్ ఏం పని చేయకపోయినా ఊరికే రిలీజ్ చెయ్యదు. వర్క్ జరుగుతున్నటువంటి రిజల్ట్ ఇప్పుడు ఈ 2 ఏళ్లుగా మీరు ఏమైనా ఎత్తిపోసారా? అంటే ఎస్టీపీల ద్వారా ఏదైనా శుద్ధి చేసే కార్యక్రమం జరిగిందా? ఒక్క నిమిషం. ఇప్పుడు ఎస్టీపీల ద్వారా నీటి శుద్ధి జరుగుతుంది. నా స్ట్రైట్ క్వశ్చన్ ఒకటి మేడం, నీటి శుద్ధి ఎక్కడ జరగాలనేది నా స్ట్రైట్ క్వశ్చన్ మేడం. అంటే అర్థం కాలే మేడం. నీటి శుద్ధి జరగాలి మేడం, నీటి శుద్ధి జరగాలి. ఎస్టీపీలు పెడతాం మేడం, ఎంజీపీఎస్ దగ్గర కానీ లేకపోతే అఫ్జల్గంజ్ దగ్గర కానీ. ఓకే, పై నుండి చేయాల్సింది ఎక్కడో కింద చేస్తున్నారని అంటున్నారు. అవును మేడం, కింద నుంచి చేయాలి. ఇంకో విషయం, కింద చేసిన తర్వాత కూడా నీళ్లు కింద మంచి నీళ్లు కిందికి పోతున్నాయి భువనగిరి లాంటి ప్రాంతంలో. ఓకే, పని చేస్తున్నాయి కదా మేడం. వెంకట్ నాయక్ గారు మళ్ళీ మీ సమాధానం మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటా. వెంకట్ నాయక్ గారు కన్క్లూడింగ్ నా ఇంట్రెస్ట్ మీరు అర్థం చేసుకోండి. చెప్పండి. తూతూ మంత్రంగా పనిచేయడం అనరు మేడం. ఓకే, అది మన కళ్ళ ముందు రిజల్ట్ కనపడాలి. ఓకే వెంకట్ నాయక్ గారు, మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటాను. వెంకట్ రెడ్డి గారి వర్షన్ తీసుకుని లోపల రోగాలు ఉన్నాయి. వెంకట్ నాయక్ గారు, మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటే